నీకు తెలుసా, నా బలహీనతను దాచుకోవడానికి నేను నా కుటుంబంలో అందరి మీద అరిచేవాడిని, కోపగించుకునేవాడిని కూడా. కానీ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు నా కుటుంబం అంతా నాకు తోడుగా ఉంది అని. వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. నేను వాళ్ళకి భారం అయిపోయానేమో అనుకున్నాను. నేను చూపించే కోపానికి అందరూ నాతో మాట్లాడడానికే భయపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ సొంతగా కొన్ని బాధ్యతలుంటాయని నేను మర్చిపోయాను. నేనున్న పరిస్థితిని చూసి యశ్వంత్, ఆర్తి మనకి పునర్వివాహం చేయాలనుకున్నారు. నేను నిజం చెప్పాలి అంటే యశ్వంత్, ఆర్తి అనుకున్నది తప్పేం కాదు. ఎందుకంటే తెలుసో తెలియకో నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నేను నీ మీద ఆధారపడ్డాను. కానీ నేను ఈ విషయాన్ని ఒప్పుకోవాలి అని అనుకోలేదు. నీకు తోడుగా ఉండటం, ప్రతి క్షణం నువ్వు నాతో ఉండటం నాకు చాలా నచ్చింది. నిజంగా నాకు చాలా నచ్చింది. చాలు, ఆపండి, చాలు. ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. యష్ ఇంకా ఆర్తి పిచ్చి పని చేయకుండా మనం వాళ్ళని ఆపాలి. మన వాళ్ళ జీవితం నాశనం అవ్వాలని మీరు అనుకోవటం లేదు, నేను అనుకోవటం లేదు. నేను ఈ రోజే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అప్పుడే ఈ విషయం ఇంతటితో అంతమైపోతుంది. లేదు రాధా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఎన్నో ఏళ్ళు నువ్వు కుటుంబానికి దూరంగా ఉన్నావు, నీ వాళ్లకు దూరంగా ఉన్నావు. ఇక నుంచైనా సరే నువ్వు నీ కొడుకుతో, కోడలతో కలిసి ఉండాలి. వెళ్లాల్సింది నేను. అదే నాకు ప్రాయశ్చిత్తం అవుతుంది. లేదు, మీరెక్కడికి వెళ్ళకూడదు. లేదు రాధా, నేను ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీకు ఆ ఇంటిని అప్పచెప్పి నేను వెళ్ళి తీరాలి. ఇంకేమీ చేయలేని వాణ్ణి. కనీసం ఇదైనా చేయనివ్వు. నాన్న మీరు ఎక్కడున్నారు నాన్న? యష్, నేను చెప్పేది విను. నేను ఊరదులు వెళ్ళిపోతున్నాను. ఎప్పటికీ తిరిగి రాను. కానీ నీకొక బాధ్యతను అప్పగిస్తున్నాను. మీ పెద్దమ్మని జాగ్రత్తగా చూసుకో. ఈ 30 ఏళ్లలో మీ పెద్దమ్మ ఏ సంతోషాలనైతే పొందలేకపోయిందో అవన్నీ నువ్వు తనకి ఇవ్వాలి. సరేనా? చూడు, ఈ విషయం గుర్తుంచుకో. నీ తండ్రి చేసిన తప్పుకి ఇప్పుడు నువ్వు ప్రాయశ్చిత్తం చెయ్యాలి. నాన్న మీరు ఏం చెప్తారు చేస్తాను. ఎంత కష్టమైనా సరే నేను భరిస్తాను. ప్లీజ్ ప్లీజ్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న. మీరు వింటున్నారు కదా నా మాట? నాన్న మాట్లాడండి నాన్న, ప్లీజ్ నాన్న. నాకు మాటికి రితిక అన్న మాటలు గుర్తొస్తున్నాయి అక్క. ఒకవేళ నిజంగానే మావయ్య గారు రాధా అంటే పారిపోలేదు కదా? వేదిక, వేదిక ఏమైంది? అక్క, అక్క చూడండి, వేదికని పావు కరిచింది. వేదిక లేమ్మా. వేదిక, వేదిక, అక్క, బావగారు. ఎందుకు అరుస్తుంది? అక్క, అక్క చూడండి, వేదికని పావు కరిచింది. వేదిక, వేదిక లే. చూడక్క. ఏమైందమ్మా? వేదిక, వేదిక, కళ్ళు తెరవమ్మా. వేదిక కళ్ళు తెరమ్మా. చూడు అమ్మా, నాన్న, బాబాయ్లు, పిన్ని అందరు ఇక్కడే ఉన్నారు. కళ్ళు తెరవమ్మా. వేదిక, వేదిక కళ్ళు తెరు. నీకేమీ కాదమ్మా. ఏదైనా చెయ్యండి ప్లీజ్. వేదికని కాపాడండి. మౌలి, వేదిక, మౌలి, అసలు నీకు ఇక్కడ చేత్తో ఎందుకు ఇస్తున్నావు? వేదిక, తోటను సరిగ్గా చూసుకోవడం మాత్రం రాదు, కానీ మా ఇంటి వ్యవహారాల్లో మాత్రం తలదూరుస్తావు. నువ్వు కూడా ముందుకొచ్చావు కదా మా నాన్నగారికి వివాహం చేయాలి అని. వేదిక,
నిన్ను ఊరికి వదలకూడదు. ఏం చేస్తున్నారు బావగారు? ఇందులో అతను తప్పే ఉంది చెప్పండి. ఎంత శుభ్రంగా ఉంచినా కూడా పావు వచ్చే అవకాశం ఉంటుంది బావగారు. ముందు మీరు వేదిక గురించి ఆలోచించండి. గుర్తుందా మీకు యశ్వంత్ గారిని పావు ఖర్చింది? అప్పుడు రాధాతయ్య తన కోసం మందులు తయారు చేసి తన ప్రాణాన్ని కాపాడారు. ఇప్పుడు రాధాతయ్య ఇక్కడ ఉండుంటే ఈ పాటికి వేదిక లేచి కూర్చునేది. అలా ఎంతసేపు అని ఆలోచిస్తూ నుంచుంటారో. నా వేదిక మళ్ళీ మామూలు మనిషిగా నాకు కావాలి. వేదిక ఏమైనా అయిందంటే నేను నా ప్రాణాలు తీసుకుంటాను. వదిన నువ్వు కంగారు పడుకో. నేను ఇప్పుడే వెళ్ళి రాధగారిని తీసుకొని వస్తాను. ఎలా తీసుకొస్తావు ప్రదీప్? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు పిలవగానే రాధతే తిరిగి ఇంటికి వచ్చేస్తారనా? తనకి ఇంట్లో ఇంత అవమానం జరిగింది, మళ్ళీ ఎలా తిరిగి వస్తుంటాను? ఏం మాట్లాడుతున్నారు ఆర్తి గారు? అసలు పెద్దమ్మ ఇటువంటివన్నీ పట్టించుకోదు. తనకి మనం అంటే చాలా ప్రేమ, ముఖ్యంగా వేదిక అంటే తనకి చాలా చాలా ఇష్టం. ఐఎమ్ షూర్ ఆర్తి గారు, పెద్దమ్మ వేదిక కోసం తప్పకుండా వస్తుంది. కావాలంటే మేము చేసిన తప్పులకి ఆవిడ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. దయచేసి ఆవిడ ఇక్కడికి తీసుకురండి. వేదికని కాపాడండి. వేదిక యశ్వంత్ తనని మాట అయితే కాదందు. ప్లీజ్ తను ఎలాగైనా తీసుకొనిరా. యశ్వంత్ ప్లీజ్ నా వేదిక ప్రాణాలని కాపాడు. వేదిక 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 కళ్ళు తెరవమ్మా. వేదిక నీకేం కాదమ్మా. వేదిక యశ్వంత్ ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? త్వరగా వెళ్ళు. నేను ఇప్పుడే పెద్దమ్మని తీసుకొస్తాను. త్వరగా వెళ్ళు. వేదిక వేదిక నేను పెద్దమ్మని తప్పకుండా తీసుకొస్తాను. హలో, ముందు లోపలికి తీసుకెళ్ళానండి. త్వరగా పదండి. వేదిక ఏం కాదమ్మా, ఏం కాదు. రాధత్తీను నేను పంపిన ఆడవాళ్ళు ఎప్పుడో తీసుకెళ్లిపోయి ఉంటారు. మరి ఏష్ తనని ఎలా తీసుకొస్తాడు? వీళ్ళు మళ్ళీ ఏమైనా చెయ్యబోతున్నారా ఏంటి? నాకు తెలియట్లేదు. వేదిక అత్తయ్య అత్తయ్య త్వరగా రండి. రాధ గారు నా కూతుర్ని బతికించండి. అమ్మా విధి, నువ్వు ముందు కంగారు పడకు. వేదికకి ఏమీ కాదు, నిశ్చింతగా ఉండమ్మా. పంకజ్ బాబు గారు మీరు బయటకు వెళ్ళండి. ఇక్కడంతా బానే ఉంటుంది. మీరేం కంగారు పడకండి, వెళ్ళండి. మీ అమ్మాయికి ఏమీ కాదు, నేను మీకు హామీ ఇస్తున్నాను. అక్క నువ్వే ఇలా కంగారు పడిపోతే పాప ఇంకా భయపడిపోతుంది. మీరేం కంగారు పడకండి. వేదికకేం కాదు, మీరు కూడా వెళ్ళండి. అవునమ్మా వేదిక, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాగా. వేదిక, అమ్మ వేదిక, నువ్వేం కంగారు పడకు, అంతా సర్దుకుంటుంది. చూడు, కళ్ళు మాత్రం తెరిచి ఉంచు. నువ్వు కళ్ళు ముయ్యకూడదు. నేను నీకు మందు వేస్తాను, అంతా బాగైపోతుంది. నీకు అస్సలేమీ కాదమ్మా. వేదిక, వేదిక, అమ్మ వేదిక. వేదిక, ఏమైంది? నేను ఇంకా సరిగ్గా మందు కూడా వేయలేదు. నాకేం కాలేదు నాన్నమ్మ. నిన్నిక్కడికి రప్పించడానికి నేను యేష్ బాబాయ్ అందరం కలిసి ఈ డ్రామా ఆడాము. మేమందరం కలిసి మీ పెళ్లి చేయాలనుకుంటున్నాం, అందుకని. ఏంటి? ఓ, అయితే ఆర్తి డ్రామా ఆడుతుందన్నమాట. తను చాలా తెలివైందని అనుకుంటోంది కదా. వీళ్ళ నాటకంలో ఇప్పుడు నేను నీళ్లు జల్లుతాను. వేదిక వేదిక ఎలా ఉంది వేదిక? వేదిక నీకేం కాలేదు కదా? విధి అక్క కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. రాధత్తయ్య వేదికకి పూర్తిగా నయం చేసేశారు.
బాధపడుతున్నాను. మీ సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాను. కనీసం మీకు ధన్యవాదాలు చెప్పడానికి కూడా నాకు అర్హత లేదు రాధగారు. మిమ్మల్ని మేము ఎన్నో మాటలు అన్నాం. చిన్నవాళ్ళం అనుకోండి, మమ్మల్ని క్షమించండి. ఈ ఏడుపుల డ్రామా ఇంకా కాసేపే ఉంటుంది. కాసేపు అందరూ తనివి తీరా ఏడవని. ఆ తర్వాత నేను రహస్యాన్ని బయటపెడతాను. యష్ ఇంకా ఆర్తులతో కలిసి రాధ అత్తయ్య ఎలా నాటకాలు ఆడుతోంది అని. ఈ ఇంట్లో మీకు ఎంతో అవమానం జరిగింది. మీరు తలుచుకుంటే దానికి ప్రతీకారం తీర్చుకోగలరు. కానీ మీరు అలా చేయలేదు. మీ మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచన లేదు. ఇంత మంచి మనసు కేవలం ఒక తల్లికి మాత్రమే ఉంటుంది కదా. ఈ ఇంట్లో వాళ్ళందరికీ మీరు తల్లి లాంటి వారు. కానీ మేమే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. ఇక ఇప్పుడు అసలు విషయం బయట పెట్టాల్సిన సమయం వచ్చేసింది. వద్దమ్మా, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. నాకు రుణపడి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. నేనసలు ఏమీ చేయలేదు. అసలు వేదికి ఏమీ అవ్వలేదు. తనని ఎలాంటి పాము కరవలేదు. నేనసలు ఎటువంటి అద్భుతాలు చేసి వేదికను కాపాడలేదు. ఇదంతా యశ్వంత్, ఆర్తి ఇంకా వేదిక కలిసి ఆడిన నాటకం అంతే. అప్పుడే మీరంతా నన్ను అంగీకరిస్తారని కానీ ఒకరిని అంగీకరించాలి అంటే మనసు దానికి సిద్ధంగా ఉండాలి కదా. ఇలా అబద్ధం చెప్పి బలవంతంగా బంధాలను ఏర్పరచకూడదు. వీళ్ళు చేసిన ఈ చిన్న తప్పుకి నేను మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించండి. ఆగండి రాధగారు. యశ్వంత్, ఆర్తి ఎలాంటి తప్పు చేయలేదు. పైగా మా అందరి కళ్ళగంతలు విప్పడానికి ప్రయత్నించారంతే. మా అందరికి నిజాన్ని నిరూపించాలనుకున్నారు. మీరు ఈరోజు వేదికని కాపాడకపోయి ఉండొచ్చు. కానీ దీనివల్ల మాకు అర్థమైంది మీరెంత నిజాయితీ పరులో అని, మీ మనసు ఎంత మంచిదో అని. ఒకవేళ మీరే అనుకుంటే ఈ విషయాన్ని దాచిపెట్టుండొచ్చు. ఎవరికి ఏమీ చెప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ మీరు మాత్రం అలా చేయనేలేదు. ఈరోజు నా దృష్టిలో మీరు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు రాధగారు. ఇప్పుడు మీలో నాకు మా అమ్మ కనిపిస్తుంది. ఏ తల్లైతే మేమందరం చాలా మిస్ అవుతున్నాము. ఆ గాయత్రి అత్తమ్మ స్థానంలో మీరు రావాలి. నేను రాధగారు, మావయ్య గారి పునర్వివాహ విషయంలో యశ్వంత్, ఆర్తిలకి తోడుగా నిలుస్తాను. విధి, నువ్వు గనక దీనికి ఒప్పుకున్నావు అంటే ఇక ఇంతటితో మన బంధం అంతమైపోయినట్టే అని. మీరేమనుకున్నా సరే పునర్వివాహ విషయంలో యశ్వంత్, ఆర్తిలకి తోడుగా నిలుస్తాను.
మామగారు ఇంకా రాధగారుల పునర్వివాహం చేసే తీరుతాను. మామయ్య గారు, రాధగారు, మేమందరం మీకంటే వయసులో ఎంత చిన్నవాళ్ళం. మేం చాలా తప్పులు కూడా చేసుంటాం. కానీ ఇప్పుడు మేం వాటిని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ప్లీజ్ మామయ్య గారు, ప్లీజ్ రాధగారు. నేను రాధా ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముసలి వయసుకు వచ్చిన తర్వాత మేము మా గౌరవ మర్యాదని కాపాడుకోవాలనుకుంటున్నాం. సిగ్గుతో తలదించుకోవాలనుకోవట్లేదు. మన సమాజం ఎలాంటిది అంటే ఈ వయసులో గనుక ఎవరికైనా ఒక తోడు కావాలి అనిపిస్తే గనుక ఎంతో హీనంగా చూస్తారు. పాపం చేసినట్టు ఎంతో చులకనగా చూస్తారు. ఎలా నచ్చచెప్పగలరు ఈ సమాజానికి? ఈ వయసులో ఒక తోడు కేవలం భావనల్ని అర్థం చేసుకోవడానికి అవసరమని నేను ఇంతకు ముందు నిర్ణయం తీసుకున్నాను. ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అలాగే నా కుటుంబం ఎప్పుడూ నా వల్ల తలదించుకోకూడదు. ఎప్పటికీ కూడా. అందుకే నిర్ణయం తీసుకున్నాను. నా మిగతా జీవితాన్ని నేను వృద్ధాశ్రమంలో గడుపుతాను. నేను అక్కడ నా తోటి వయసు వాళ్లతో కలిసి నా మిగతా జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా గడిపిస్తాను. రాధ ఇక్కడే ఉంటుంది. నేను కోరుకునేది ఏమిటంటే తనని మీరంతా గౌరవంగా చూసుకోవాలి. నా వల్ల తను ఎంత బాధనైతే అనుభవించిందో దానికి ప్రాయశ్చిత్తంగా మీరు తనని బాగా చూసుకోవాలి. ఇది నా ఆదేశం అని మీరు అనుకోండి. నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. నాన్నగారు ప్లీజ్ దయచేసి మమ్మల్ని క్షమించండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నాన్నగారు, మీరు మేము చేసిన అన్ని తప్పుల్ని క్షమించారు. ప్లీజ్ ఇది కూడా క్షమించండి. ప్లీజ్ నాన్నగారు. నాన్న, మాకు మీ అవసరం ఎంతో ఉంది. మేమందరం ఉండగా మీరు ఇలా వృద్ధాశ్రమానికి వెళ్లాల్సిన అవసరం లేదు. నాన్న, ఒకవేళ అలా జరిగితే మాత్రం మమ్మల్ని మేము ఎన్నటికీ క్షమించుకోలేము నాన్న. ప్లీజ్ నాన్నగారు, ఒకవేళ మీరు కనుక వెళ్ళిపోతే అమ్మ ఆత్మ మమ్మల్ని ఎప్పటికీ క్షమించదు నాన్నగారు. దయచేసి వెళ్ళకండి. నేను ఇప్పుడు ఎవరి మాట వినదలుచుకోలేదు.